హాయ్ టు ఆల్ అండి. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ చేష్టలకి మీరు విసిగిపోయారు అని మీ పర్సన్ అంటున్నారు. వారు ఎందుకో మరి చూడండి. మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. పాజిటివ్ వస్తే పాజిటివ్గా, నెగిటివ్ వస్తే నెగిటివ్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇదైతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి, కానివి లీవ్ చేయండి. మీకు రెజినేట్ కానివి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి. వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. First one 6 of Pentacle, second one 3 of Pentacle, third one 8 of Swords, fourth demo Page of Swords, fifth demo the Chariot, sixth demo 10 of Cups, seventh demo 5 of Swords energy అండి, ఎయిత్ demo Knight of Cups, ninth demo the Emperor, 10th వన్ హై ప్రీస్టెస్ ఎనర్జీ వచ్చింది. మీ పర్సన్ అయితే మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నారండి. దానివల్ల ఆ పర్సన్కి వచ్చే యూజ్ ఏంటంటే తను ఆల్రెడీ థర్డ్ పార్టీ తోటైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి. మీరు గతంలో చేశారు, ప్రజెంట్ కూడా చేస్తూ ఉన్నారు. దానివల్లనే ఆ పర్సన్కి మీరు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే అనేలాగా మీ యొక్క వ్యక్తి అయితే అలా బిహేవ్ అయితే చేస్తూ ఉన్నారు. తన చేష్టలతోటి మీరు ఆల్రెడీ విసిగిపోయారని కూడా తనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే మీ ఎమోషన్స్, మీ యొక్క అన్నిటితోటి తను ఆడుకోవడం అయితే జరిగింది. తను ఒక రాంగ్ పర్సన్ అయితే చూజ్ చేసుకున్నారు. ఆ రాంగ్ పర్సన్ కోసం తను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మీకేమో సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం, మీరు విసిగిపోయి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. తను థర్డ్ పార్టీ తోటి ఫిజికల్గా కూడా కలిసిపోవడము, మీ ముందే తను చాలా చిల్లర వేషాలు అనేటివి వేయడం అయితే జరిగింది మనీ పరంగా. ఇదంతా చూసి మీరు వెక్స్ అయిపోయి ఉన్నారు. మిమ్మల్ని మీ పర్సన్ అయితే చాలా హర్ట్ చేశారు, మామూలుగా కాదు, టూ మచ్గా. అంటే చెయ్యాల్సిన దానికంటే ఎక్కువ చేశారు. దానికి మీరు విసిగిపోయి తన నుంచి మీరైతే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు. అది కూడా తను ఎలాగంటే తను తప్పు చేసి మిమ్మల్ని నిందించి అవమానించి నలుగురిలో తన నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా చేశారనమాట. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు. అది కూడా తనకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు తను మిమ్మల్ని ఒక స్ట్రక్డ్ పొజిషన్లో అయితే ఉంచిన మాట అయితే వాస్తవం. బట్ మీరు అలా లేరు. తను మాత్రం అనుకుంటూ ఉన్నారనమాట, మిమ్మల్ని స్ట్రక్ చేసేసాను, మీ లైఫ్లో మిమ్మల్ని బంధించాను. అంటే మీరు ఇప్పుడు
వాటర్లో కనుక ఎలుక అనేది పడితే అది గిలగిలా కొట్టుకుంటుందండి. అందులో నుంచి బయటికి రాలేక మళ్ళీ బయటికి వచ్చి స్వేచ్ఛగా ఉండలేక అలా ఉంటుంది. అది దాన్ని ఏమంటారంటే కుడిదిలో పడ్డ ఎలుక టైపు అని అంటారనమాట. అలా అయిపోయింది, అలా మిమ్మల్ని చేసేసాను అని మీ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు. దానివల్ల మీరు బయటికి వెళ్ళను లేక మీకు కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసుకోలేక మీరు ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు అని తన యొక్క ఇంటెన్షన్. తను మిమ్మల్ని విసిగిపోయేలాగా మీ లైఫ్లో మీరు ఇప్పుడు తన నుంచి విడిపోయినా కూడా మీరు తను మీ పైన కోపం అనేది చూపెట్టి కూడా మిమ్మల్ని విసిగిపోయేలాగా చేశారు. అదంతా కూడా మీకు తెలుసు. కానీ మీరు మీ లైఫ్లో మీరైతే ప్రజెంట్ అయితే మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారండి. మీరైతే హ్యాపీగానే ఉన్నారు. అంటే ఒక లాయల్టీ తోటి మీ కావాల్సినవన్నీ కూడా అంటే ఒక రేంజ్లో కాకుండా నార్మల్గానైనా కూడా తను పంచభక్ష పరమాన్నాలు తిన్నా కానీ మీకున్న దాంట్లో మీరు రైస్ వండుకొనైనా నార్మల్గా మీ రేంజ్లో తగ్గట్టుగా మీరు ఎక్కడైతే ఏ లొకాలిటీలో అయితే ఉంటున్నారో దాంట్లో మీకంటూ ఒక మంచి గుర్తింపు అయితే ఉంది. అది కూడా చూసి మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. నేను ఇంత చేసిన ఈ పర్సన్కి ఇలా ఎలా హ్యాపీగా ఉంటుంది, అసలు తను లైఫ్ పైన ఒక హోప్ అనేది పోడగొట్టుకొని ఒక చీకటి ప్రపంచంలో ఉండాలి, నన్ను మిస్ అయిన ఎనర్జీలు తనలో ఎప్పుడు కూడా ఉండాలి అని ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్. అంటే తను మిమ్మల్ని ఎంత టార్చర్ అనేది చేసినా కానీ మీరు తన కోసమే బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఉండాలి అనేది తన యొక్క ఫీలింగు. నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయావు అంటే ఇప్పుడు తను ఏంటంటే తను మిమ్మల్ని విసిగిపోయేలాగా చేశారు, కానీ మీరు తననే పట్టుకొని వేలాడలేదు. అంటే తను గెంటేస్తే మీరు వెళ్ళిపోయారనమాట. అది కూడా తనకి అవమాన భారంగా ఉంది. తను అలా చేయడం వల్ల మీరేం చేసుకున్నారు, ఇప్పుడు మీరు ఒక కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి తన యొక్క టార్చర్ని మీరు తట్టుకోలేక బయటికి వెళ్ళిన విధంగా చూసి సొసైటీకి కనబడుతుందనమాట. అది కూడా తను భరించలేకపోతూ ఉన్నారు. ఎందుకు అనంటే తనను ఒక చీటర్ అని ఇతరులు అనుకుంటూ ఉన్నారు. అది నిజం. కానీ ఇప్పుడు తను ఆ నిజాన్ని కూడా భరించలేకపోతూ ఉన్నారు. వాట్ ఈస్ ద ట్రూత్, అదే నిజము. కానీ దాన్ని కూడా ఆ పర్సన్ అయితే భరించలేకపోతూ ఉన్నారు. మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. తన చేష్టలకి మీరు విసిగిపోయారు. మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, మీరు హ్యాపీగా ఉంటున్నారండి. అంటే గతంలో తన అయితే మిమ్మల్ని ఫిజికల్గా మెంటల్గా హారాస్మెంట్ చేస్తూ ఎప్పుడు ఒక డిప్రెషన్ స్టేట్ అనేది చూపెడుతూ మిమ్మల్ని ఎప్పుడు ఒక బానిసలాగా ట్రీట్ చేసే పర్సన్ నుంచి మీరైతే విముక్తి పొందడం అయితే జరిగిందనమాట. మీ లైఫ్లో మీరు మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీరైతే హ్యాపీగా ఉన్నారు. అది కూడా ఆ పర్సన్ అంటే తనని బ్యాడ్గా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారనమాట జనాలు. తనని ఎలా అంటే ఒక చీటర్ లాగా, మీకు నమ్మక ద్రోహం అనేది చేసిన ఒక వ్యక్తిలాగా తనని చూస్తూ ఉన్నారు. అది తను భరించలేకపోతూ ఉన్నారు. మీరు కూడా విసిగిపోయి ఉన్నారని కూడా మీ పర్సన్కి అయితే అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు తన ఇంటెన్షన్ ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్లోకి రప్పించాలి అనేది ఆ వ్యక్తి యొక్క ఇంటెన్షన్. మీ పర్సన్కి మీకు స్పేస్ వచ్చి అయితే ఎగ్జాక్ట్లీగా 5 years అవుతుందండి. ఈ 5 years పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర తను ఒక దగ్గర అయితే ఉంటున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అయితే, అదే లవర్స్ పరంగా అయితే మీకైతే 5 weeks అవుతుందండి. ఈ 5 weeks నుంచి మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అయితే లేదు. అంటే మీరు తను మిమ్మల్ని లవర్స్ అయితేనేమో జస్ట్ మాటల పరంగానే మీ పర్సన్ ఓవర్ డామినేషన్ అన్నమాట. తన యొక్క డామినేషన్ను మీరు తట్టుకోలేక వెక్స్ అయిపోయి పక్కకైతే ఉన్నారండి. అదే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తను మీ ముందే థర్డ్ పార్టీతో ఎంజాయ్ చేయడం మీరైతే భరించలేకపోయారనమాట. తన దృష్టిలో మీరు చాలా ఒక గడ్డి పోచ అని అంటారు కదా, గడ్డి పోచతోటి సమానం. అంటే తను మీతోటి అన్ని విధాలుగా కంపారిజన్ అనేది థర్డ్ పార్టీకి మిమ్మల్ని చేసుకొని చూస్తారనమాట. ప్రతిదానికి నా దాంట్లో నువ్వెంత, నువ్వు ఒక లెక్కనా, నేను లేకుంటే నీకు లైఫే లేదు, నేను నీకు పెట్టిన భిక్ష అని మీ వ్యక్తి అంటారండి. కానీ తను మీకు పెట్టింది ఏమీ లేదు, మీయే తను సర్వం సకలం శాంతం భుజించారండి. మీకు ఎలాంటిది
కూడా ఏది కూడా తను హెల్ప్ చేసింది లేదు, పెట్టింది లేదు. కనీసం మిమ్మల్ని ఒక మనిషిగా కూడా తనైతే ట్రీట్ చేయలేదు. మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నారు ఆ వ్యక్తి. తను ఇంకా మీ ముందే అదర్ పర్సన్స్కి అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ అయితే ఇద్దరు కూడా ఎలా అంటే మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీ ముందు వేరే వాళ్ళకంటే వాళ్ళు సొంత పర్సన్స్ లాగా వాళ్ళతోటి ఫిజికల్గా ఎట్లా ఈ పర్సన్ అటాచ్ అయి ఉండేది, వాళ్ళతోటి ఫుడ్ తినడము లేదంటే వాళ్ళ దగ్గర నుంచి మనీ ఇలా ఓవర్గా అన్నమాట. అంటే వాళ్ళ సొంత వ్యక్తులు, మీరు పరాయి వ్యక్తులు, వాళ్ళకు ఓవర్ రెస్పెక్ట్ అలా అన్నమాట. అంటే ఏదైనా సమపాళ్ళలోనే ఉంటేనే బాగుంటుంది. మితిమీరిన వినయం అనేది చూపెట్టుకుంటూ వాళ్ళ ముందు మిమ్మల్ని హేళన చేసుకుంటూ మీ వ్యక్తి అలా చేసేవారన్నమాట. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ పైన దెబ్బతీసేలాగు వాళ్ళకి మీకు కంపారిజన్ చేసుకుంటూ, మీరేమో ఆ వ్యక్తిని ఏ వ్యక్తితోటి కూడా కంపారిజన్ అనేది చేయొద్దు. బట్ తను మిమ్మల్ని పదే పదే చేస్తూ క్రిటిసైజ్ చేస్తూ అబ్యూజ్ మాటలు అంటూ మీరు వాళ్ళకి సరిపోరని వాళ్ళకి మీకు తూకం వేసినట్లు ఆ పర్సన్ మాట్లాడేవారు. చాలా ఈగో ఉంటుందండి మీ పర్సన్కి. మీ ముందు ఇతరులను మిమ్మల్ని పొగుడుతూ మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తూ లేదంటే మీరు ఎవరికి ఉండే టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి గొప్ప వారు అని మీరు ఏదైనా అన్నా కానీ మిమ్మల్ని ఎలా అంటే కొట్టడం, తిట్టడం ఇలా తను మాత్రం నెగ్గాలన్నమాట. పై చేయి తను ఉండాలి, అప్పర్ హ్యాండ్, అలా బిహేవ్ చేసే పర్సన్ అన్నమాట. దానివల్ల మీరు తన నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయేలాగా అది కూడా తనే చేశారండి. మీరు ఉంటే తన లైఫ్లో ఇబ్బంది అనేసి థర్డ్ పార్టీకి తోటి ఎంజాయ్ చేయడానికి అడ్డుగా ఉంటున్నారని, తను చాలా తెలివి అనేది ప్రదర్శిస్తున్నారని. అంటే తను ఏంటంటే తన వైపు న్యాయం ఉండేలాగూ వెనకాల ధర్మాన్ని కూడా కొనుక్కుంటా, పైసలు పెడితే అంగట్లో దొరకంది ఏది ఉండదు కదా అనే పర్పస్లో ఆలోచించే మైండ్ సెట్ అండి మీ వ్యక్తిది. తను ఏంటంటే థర్డ్ పార్టీ కోసం ఎంత దూరమైనా సాక్రిఫైజులు చేసి తను కోసం మిమ్మల్ని అయితే ఎలా అంటే ఒక చీటర్గా ముద్రించి స్టాంపు వేశారు అలా అన్నమాట. ఎంతకైనా దిగజారిపోయారు అదర్ పర్సన్స్ కోసం. వాళ్ళ కోసం ఇతని లైఫ్ సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది. మీ యొక్క మంచి ఫ్యామిలీ, మీకైతే ఫ్యామిలీ, కిడ్స్ అన్నీ కూడా అన్నీ సఫిషియెంట్గా ఉన్న మీ జీవితంలో ఆ వ్యక్తి యొక్క చిల్లర బిహేవియర్ వల్ల మీ ఫ్యామిలీ అయితే చెల్లాచెదురు కావడం అయితే జరిగిందండి. అందుకు ఆ పర్సన్ యొక్క మూర్ఖత్వమైన చేష్టలు, అతనైతే అన్నీ డిజర్వ్గా ఉన్న పర్సన్ అయినా కానీ మైండ్ సెట్ పరంగా మాత్రం చాలా మూర్ఖత్వమైన పర్సన్ అండి. అంటే మూర్ఖులతోటి వాదిస్తే మనము కూడా మూర్ఖులం కావడం అనేది జరుగుతుంది. ఒక దోమ, ఒక ఏనుగు రెండు కూడా అది ఒక కాంపిటీషన్ అయితే పెట్టుకుంటాయి. ఏంటంటే దోమనేమో ఇట్లా దారి పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ముందుకు. దాని వెనకాల ఏనుగు ప్రయాణిస్తూ పోవాలి. అందులో వాళ్ళ టార్గెట్ ఏంటంటే దోమ చూపెట్టినప్పుడు ఈ ఏనుగు ఒక బలవంతమైన బండరాయిని ఎత్తడం అన్నమాట కాన్సెప్ట్. దాంట్లో ఏంటంటే దోమ దారి చూపిస్తుంది, ఏనుగేమో ఆ బలవంతమైన రాయిని తీసి పక్కన పెట్టాలి. అప్పుడు అవి రెండు అనుకుంటాయి అన్నమాట, నా బలం లేకుండా ఉంటే నా బలవంతమైన తొండంతో నేను ఈ రాయిని ఎత్తాను అని ఏనుగు అంటుంది. అప్పుడు దోమ ఏమంటుందంటే నేనే దారి చూపెట్టాను అని అంటుంది. నేను అనుకుంటే నిన్నేమైనా చేయగలుగుతాను అని అది ఏనుగు అంటుంది అన్నమాట. అన్నప్పుడు దోమ ఏమంటుందంటే నేను అనుకుంటే నిన్ను కూడా ఏమైనా చేయగలుగుతాను అంటుంది. నా బలం ముందు నువ్వెంత అని ఏనుగు అనడం అయితే జరుగుతుంది దోమను. అప్పుడు దోమ ఏం చేస్తుంది అంటే ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళి ఏనుగుని మొత్తం అతలాకుతలం చేసేస్తుంది. దానివల్ల ఆ ఏనుగు ఎంత పెద్దదైనా కూడా అది దాని యొక్క ఈగో లెవెల్స్ అనేటివి, దోమ యొక్క ఈగో లెవెల్స్ అనేటివి పడగొట్టి దాని లోపల ఉన్న మూర్ఖత్వాన్ని బయటికి తీయడం వల్ల అది అలా జరగడం అయితే జరుగుతుంది. దీన్ని మీరు ఎలా రిసీవ్ అయినా చేసుకోవచ్చు, మీ పర్సన్కే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, మీకే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండి. కానీ దీంట్లో అయితే ఒక నీతి ఉంటుంది, మూర్ఖులతోటి పెట్టుకుంటే మన లైఫ్ మన టైం అన్నీ కూడా వేస్ట్ కావడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఏం చేయడానికైనా ఎంతకైనా దిగజారుతారు. దీంట్లో కాన్సెప్ట్ అయితే అంతే. మూర్ఖులతోటి వాదిస్తే నువ్వు మూర్ఖుడివి అనంటే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు అనంటే వాళ్ళ ఈగో అనేది దెబ్బతింటుంది. దానివల్ల వాళ్ళు ఏం
చేయడానికైనా వెనకాడరు. ఎందుకంటే దాంట్లో నిజాన్ని యాక్సెప్ట్ చేయరు. అది నిజం. దీన్ని మీరు మీ పర్సన్కి ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటారనేది యువర్ చాయిస్. మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఇప్పుడు కోల్పోయిన తర్వాత మీరు విసిగిపోయి మీ లైఫ్లో మీరు ఉంటున్నారు. మీరు ఏంటంటే తనకు ఒక దారి గమ్యం అయితే అన్నీ చూపెట్టేవారు. బట్ తను ఏంటంటే తన యొక్క మనీ ప్రాపర్టీస్ కోసము ఎక్కువ మనీ వస్తాయని, మీరు యూజ్లెస్ పర్సన్ అని, మిమ్మల్ని పోషించడం వృధా అని. అంటే ఇందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారండి. అంటే ఇద్దరిలో ఎవరు జాబ్ చేసినా ఒకరు జాబ్ చేయకుండా ఒకరు జాబ్లెస్గా ఉండుంటే, ఒకరు జాబ్ హోల్డర్ అయ్యి ఒకరు కానట్లయినంటే వాళ్ళు ఇంకొకరి దృష్టిలో చీప్ అన్నమాట. మీ వ్యక్తికి తనకి ఎప్పుడు మనీ పైననే ఫోకస్ ఉంటుంది. అది లస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి మీ పర్సన్కి. చూడ్డానికి ఏమో డీసెన్సీ ఉంటుంది. డీసెన్సీ పేరు చెప్పుకొని తను చేసేటి అయితే అన్ని చెడు ప్రవర్తన, విపరీతమైన లస్ట్ అయితే ఉంటుందండి మీ యొక్క పర్సన్కి. అందుకు తను చాలా వేస్ అనేటివి వెతుక్కుంటూ ఉంటారనమాట ఏం చేయడానికైనా. అందువల్లనే తన థర్డ్ పార్టీతోటి ప్యాచప్ కావడం, తనకి ప్రపోజల్ పెట్టడము, తనకు నచ్చిన థర్డ్ పార్టీని తను మీ వ్యక్తి ఏంటంటే ఆడవారైనా మగవారైనా వైఫ్ అండ్ హస్బెండ్లో ఇప్పుడు మీ క్యారెక్టర్ మేల్ అయితే ఫీమేల్గా, ఫీమేల్ అయితే మేల్గా తీసుకోండి. వాళ్ళు ఏంటంటే వేరే ఫ్యామిలీస్ తోటి ఎలా కనెక్ట్ అవుతారంటే డబ్బు ఉన్న ఫ్యామిలీని చూడడం అయితే జరుగుతుందండి. అందులో ఎవరో ఒకరు వీక్ మైండ్ సెట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్యామిలీ తోటి పరిచయం పెంచుకుంటారు. తర్వాత వాళ్ళ యొక్క మైండ్ సెట్ చదవడము, దాని ద్వారా వాళ్ళ ఎవరు వీక్ ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసేలాగా. ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు ఒకసారి వెళ్తారు, తర్వాత వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకొకసారి వెళ్ళడం, ఇతని గురించి ఆమెకి, ఆమె గురించి అతనికి, ఇద్దరికి నెగిటివ్గా చెప్పడం, వాళ్ళల్లో వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది అంటే ఆత్మన్యూన్యత భావం అనేది కలిగించడం, దాని ద్వారా ఇతను ప్రాఫిట్ పొందడానికి ఏర్పరచుకోవడం, తర్వాత వాళ్ళ వీక్గా ఉన్న ఆ పర్సన్ తోటి ఇతను ఫిజికల్గా ప్యాచప్ కావడం, వాళ్ళ నుంచి డబ్బు లాక్కోవడం, అవి ఇతని యొక్క గ్రోత్ కోసం ఉపయోగించుకోవడం అయితే జరుగుతుంది. వెరీ క్లెవర్ అని పర్సన్ అనుకుంటాడండి. కానీ ఇతని కంటే థర్డ్ పార్టీస్ వాళ్ళు కూడా ఇతని కంటే నీచమైన వాళ్ళు అయితేనే వాళ్ళు ఇతనితోటి ఫ్రెండ్షిప్ చేయడం అయితే జరుగుతుంది. అలా అన్నమాట. ఇవన్నీ మీకు కూడా తెలుసు. అంటే ఈ పర్సన్ మళ్ళీ ఇవన్నీ చేసేటి అన్నీ చెత్త పనులు మంచితనం వేసుకొని ఏంటంటే ఒకరితోటి ఒకరు కలిసిమెలిసి ఉండాలి, సోదర భావంతో, పైన సోదరులు లోపల చేసేటి అన్నీ వల్గారిటీ అన్నమాట. అలా వీళ్ళతోటి ఫస్ట్ ఫుడ్, బెడ్, మంచితనం ముసుగు అనేది వేసుకుంటారండి. అంటే ఏ మనిషినైనా ఇంకొక మనిషితోటి ఎక్కువగా కలిసిపోవడం ఎలా, ఫస్ట్ టాకింగ్ ఉంటుందండి. టాకింగ్ పోయి తర్వాత చిన్న చిన్నగా అది 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 ఓవర్గా అంటే టైం అనేది ఎక్కువ కేటాయించడం, అది వాళ్ళతోటి ఫుడ్ అరేంజ్మెంట్లు, తర్వాత బెడ్ అరేంజ్మెంట్లు, తర్వాత మనీ ట్రాన్సాక్షన్స్, ఇలా అంతా కూడా వాళ్ళ మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ జరగడం, ఇదంతా మీ యొక్క పర్సన్కి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. తనని మీరు అవన్నీ మీరు గమనించారు. అవి గమనించారు కాబట్టి మీ వ్యక్తి తన లైఫ్లో మీరు ఉంటే తన గ్రోత్కు నష్టం అనేది జరుగుతుంది. అంటే మీరు తను వెళ్ళేది రాంగ్ రూట్. అంటే ఇది ఎప్పటికైనా ముప్పు అనేది తీసుకొస్తుంది, లైఫ్ అనేది స్పాయిల్ చేస్తుంది. అంటే ఎవరి జీవితంలో ఏదో జరగబోతుంది అని మీ ఇంట్యూషన్ చెప్పింది. మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు మీ వ్యక్తికి చెప్పారు. మీరు నిజం ఉన్నది ఉన్నట్లు చెప్పారు కాబట్టి తనకి మీరు శత్రువు కావడం అయితే జరిగిందండి. అలా చేశారు మీ యొక్క వ్యక్తి. మీరు ఎంత చెప్పినా తనకు మీకైతే పెయిన్ఫుల్ అనేటివి మిగిల్చి తన లైఫ్ తను చూజ్ చేసుకొని అయితే వెళ్ళారు. తనతోటి మీకు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అయితే లేదు, అంతా పెయిన్ఫుల్ మెమరీస్ తప్ప ఎప్పుడు స్వీట్ మెమరీస్ అయితే ఏం లేవు. మీ లైఫ్లో తను అన్నీ లాక్కోవడం తప్ప మీకు ఇచ్చిందంటూ ఏం లేదు. ఇలా చేసిన వ్యక్తి ఇప్పుడు కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఇమ్మెచ్యూరిటీగా లేరు, మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారు, నేను ఒక డెసిషన్ అనేది తీసుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగింది అని కూడా ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. తను థర్డ్ పార్టీకి చాలా ప్రయారిటీ ఇవ్వడం, తను సరైన నిర్ణయం అనేది తీసుకోకపోవడం వల్లనే మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అని కూడా తనకైతే అర్థమవుతుంది. తనకు తన రైట్ తెలుసు, రాంగు తెలుసు, కానీ ఒప్పుకోరు. అంటే ఒప్పుకుంటే తను జనాల ముందు చీప్ అయిపోతాను అనే ఒక విధమైన ఈగో అండి. చాలా ఇమ్మెచ్యూరిటీ ఉంటుంది. తను పొగిడితే మాత్రం ఈజీగా పడిపోతారండి. తనని మీరు తనని తిట్టైనా కానీ దారిలో తెచ్చుకోవాలనేది మీ కాన్సెప్ట్. బట్
అది ఏం చేసేసిందంటే మీ యొక్క మంచితనం తనకి చెడుగా కనబడ్డది. దానివల్ల మీరు ఆ పర్సన్ని కోల్పోవడం, మీ లైఫ్‌ని కోల్పోవడం, మీరు ఇంకా చాలా లాస్ కావడం అయితే జరిగింది. అందుకు తన యొక్క ఫ్యామిలీలో ఉన్న లేడీ మెయిన్ రోల్ అనేది తీసుకుంది. ఆవిడకి మీరు ఇష్టం లేదు. ఆవిడను మీ పర్సనల్ లైఫ్‌లో నుంచి మిమ్మల్ని దూరం చేయడమే అంటే తన సహకారం అనేది అందించింది. అది తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు, తన యొక్క మదర్ అయి ఉండొచ్చు, తను ఆఫీస్లో వర్క్ చేసే ఎవరైనా కానీ ఆ పర్సన్ తోటి మీ పర్సన్కి అయితే బ్లడ్ రిలేషన్ బెడ్ రిలేషన్ 2 ఉన్నాయండి. 2 ఉండడం, ఆవిడతోటి ప్యాచప్ అయి ఉండడం, లివింగ్లో ఉండడం, తను ఎంత చెప్తే అంత వింటారనమాట. ఆ పర్సన్ ఆ ఉమెన్ని ఎదిరించే అంత శక్తి సామర్థ్యాలు మీ పర్సన్కి అయితే లేవు. తను చాలా పవర్ఫుల్ లేడీ అండి. ఆ లేడీని ఎదిరించే అంత క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అయితే మీ పర్సన్ కాదు. తను ఏంటంటే ప్రతి డెసిషన్ తన కంట్రోల్లో ఉండాలన్నమాట. ఇప్పుడు తను ఏది చెప్తే అది. ఆమె ఎట్లా అంటే ఒక శివగామి అండి. ఆమె ఇంప్లిమెంట్ చేసేసిందంటే ఇక ఆ పథకం అనేది అమలు కావాలి అంతే. ఇక కట్టప్ప యాజ్ ఇట్ ఈస్గా చేయాల్సిందే. మై పర్సన్ ఈజే కట్టప్ప చేయాల్సిందే. తను మీ ముందు మాత్రం ఇక ఒక కింగ్ లాగా ఫోజ్ కొడతారు. బట్ అంత సీన్ లేదు అక్కడ. ఆల్రెడీ తనైతే ఒక బానిస. అది మీ ముందేమో కింగ్, ఈ శివగామి ముందు మాత్రం ఒక బానిస మీ వ్యక్తి. అలా అనమాట. మీకైతే చాలా మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ అనేటివి కూడా ఉన్నాయి. అంటే మీరేమో మంచిని ఆశ్రయించిన వ్యక్తులు, తనేమో చెడు కోసం ఎంత దూరమైనా పరుగు తీసి అంటే ఆయన వాళ్ళకి ఆకుల్లో పెడతారు కానీ వాళ్ళకు కంచాలు వేస్తారని అంటారు కదా, అలా అనమాట. అలాంటి వ్యక్తి. తను ఇప్పుడు ఎలా మారిపోయారంటే బ్యాడ్ హ్యాబిట్స్, డ్రగ్స్ అండ్ ఆల్కహాలిక్. మీ పర్సన్స్ ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా చెడు వ్యసనాలతోటైతే ఉన్నారండి. అంత మంచి అలవాట్లతోటైతే లేరు. వారు చెడు వ్యసనాలతోటే ఉండడం అయితే జరిగింది. వాళ్ళకి చాలా విధాలుగా కూడా హార్ట్ బ్రేక్ అనేది, వాళ్ళని ఇతరులు కూడా హర్ట్ చేయడం అయితే జరుగుతుంది. వారు హర్ట్ చేసినది ఇప్పుడు తనని ఎందుకు హర్ట్ చేస్తున్నారంటే జనాలు కూడా మీ విషయంలో హర్ట్ చేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు తన నిజాన్ని అయితే ఒప్పుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా తన మైండ్లో మాట్లాడుకుంటూ ఉన్నారండి మీ వ్యక్తి. మీకైతే తన నుంచి ఎనీ టైం ప్రపోజల్స్ కూడా వచ్చే టైం అదే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మీకు రీయూనియన్ ప్రపోజల్ కూడా తను చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. తను ఇప్పుడు మీ గురించి, మీ యొక్క ఆనెస్టీ గురించి తనకైతే అర్థం కావడం అయితే జరిగింది. మీ నిజాయితీ గురించి, మీ యొక్క మదర్లీ నేచర్ గురించి. అంటే ఏదైనా పూర్తిగా కోల్పోతేనే తెలుస్తుంది అంటారు కదా, కానీ ఇంకా పర్సన్లో చేంజెస్ అయితే పూర్తిగా రాలేదు. కాబట్టి మీ పర్సన్ మీరు ఇప్పట్లో అంటే కలిసి మళ్ళీ గతంలో లాగైతే ఉండడం అనేది కొంచెం అయితే కష్టం అండి. జస్ట్ ఇవి ఏంటంటే మీ యోగక్షేమాల వరకు తెలిసే ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి. మేబీ కోర్టులో తిరుగుతూ ఉండొచ్చు, మీ యొక్క పంచాయతీ లేదా పెద్ద మనుషుల చుట్టూతో తిరుగుతూ ఉండొచ్చు. అది అందులో కూడా తనే హై, మీరు డౌన్. అది మీరు తన వింత చేష్టలకి మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మూర్ఖులతోటి పెట్టుకుంటే గెలవలేరు అనేది మీకు ఆల్రెడీ అర్థమైంది. ఎందుకంటే మీరు ఫైట్ అనేది చేశారు తనతోటి. తనలో చేంజెస్ వస్తాయేమో అనేసి, కానీ తను రాకపోగా తను మీకే హాని కలిగించేలాగా చేయడం అయితే జరిగింది. తన దృష్టిలో మీరే పెద్ద అహంకారి, పొగరుబోతు అనేది తన యొక్క ఇంటెన్షన్. తను ఈగో అనేది సాటిస్ఫై కావడానికి, తను గెలవడానికి ఎంత మనీ అయినా వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది చేసుకుంటూ వస్తారు. తను ఎమోషనల్గా ట్రాప్ అనేది చేస్తారు. తన యొక్క పిన్ టు పెన్ తన యొక్క నేచర్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు. కాబట్టి మీరు తనతోటి పెట్టుకోదలుచుకోలేదు. మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళదలుచుకున్నారు. అది కూడా తనకైతే అర్థమయ్యింది. ఇప్పుడు తను ఏం స్టెప్ తీసుకోవాలి, నేను స్టెప్ తీసుకుంటేనే మీ యొక్క జీవితం అనేది ముందుకు అనేది వెళ్తుంది అనేది తనకి తెలుసు. కానీ మీరు ఎలాంటి స్టెప్ అనేది తీసుకోదలుచుకోలేదు. కానీ మీరు తీసుకుంటే తనకు తన యొక్క మార్గం అనేది సులువుగా అవుతుంది. తను ఎక్కువగా ఎమోషనల్గా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు అని తన యొక్క ఇంటెన్షన్ అండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి. కే లెటర్, డి లెటర్, ఆర్ లెటర్, బి లెటర్,
E letter, T letter, J letter, M letter, S letter, A letter, H letter. ఇవి రాశుల పరంగా. ఇంకా మీకు తన నుంచి ఏదైనా వార్తలు తెలిస్తే ఎప్పటిలోగా తెలుస్తాయో చూద్దామండి. సింహరాశి అండి, వృషభ రాశి, మేషరాశి, మిథున రాశి, మకర రాశి, తులారాశి, మీనరాశి. తన నుంచి ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కొందరికి మే మంత్లో వస్తుంది, నెక్స్ట్ మంత్లో. కొందరికేమో మార్చ్ నెక్స్ట్ ఇయర్, కొందరికేమో డిసెంబర్, కొందరికి సెప్టెంబర్, కొందరికి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి, కొందరికి నెక్స్ట్ ఇయర్ జనవరి, కొందరికేమో 3 weeks, కొందరికేమో జూలై మంత్ అండి, కొందరికి 2 weeks, కొందరికేమో 1 week వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నవి. డేట్ ఆఫ్ బర్త్ వైజ్ చూసినట్లయితే లెవెన్ అండి, 27, 1, 24, 12, 25, 4, 15, 10, 17, 8, 23, 9 ఇవి రావడం అయితే జరిగిందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు. ఇంకా అది ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తాయో కూడా చూద్దామండి. ఏంజిల్స్ ఏం మెసేజెస్ ఇస్తాయో. రిమే పాజిటివ్ అంటే మీరు ఇప్పటివరకు తన వల్ల నష్టమే చూశారు, ఇక మేము చూడంలే, మాకు రావు మంచి రోజులు అని మీరు అనుకుంటారు కదా, కానీ అది తప్పండి. మీకు కూడా ఇంకా పాజిటివిటీ అనేది మీ లైఫ్లో ఉంది. మీరు పాజిటివిటీని మేనిఫెస్ట్ అనేది చేయండి. ఎందుకంటే తన చేష్టల వల్ల విసిగిపోయారని ఆ వ్యక్తి అర్థం చేసుకున్నారు. కాబట్టి మీ లైఫ్ అనేది మీరు గ్రోత్ అయితే చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టండి. లైఫ్లో ఏది కోల్పోయినా తిరిగి మనదాన్ని రాసిపెట్టి ఉంటే కంపల్సరీ వస్తుందండి. కానీ హెల్త్ కనుక మనం డిస్టర్బ్ చేసుకొని ఖరాబ్ చేసుకుంటే మన హెల్త్ మాత్రం బాగు కావడం చాలా ఇబ్బంది. హాస్పిటల్స్ పాలు కావడం, మనకు తెలియకుండానే ఒక పేషెంట్ లాగా మారిపోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదేమైనా హెల్త్ మాత్రం అస్సలు డిస్టర్బ్ చేసుకోవద్దు. మీ హెల్త్ పైన ఫోకస్ అనేది పెట్టుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అండి. కొంతకాలం అయితే వెయిట్ చేయండి అని యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ రాబోయే రోజులైతే మీకు మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయి. అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుంది. అన్లైక్లీ మీ లైఫ్లో ఏదో ఒక అరుదైన సంఘటన అనేది కూడా జరుగుతుందని యూనివర్స్ అయితే చెప్తుంది. మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అనేటివి కూడా వస్తూ ఉన్నాయని కూడా యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. మీరేం టెన్షన్ పడనవసరం లేదు. మీకు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే మీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు అయితే రాబోతున్నాయి. ఎప్పుడైనా దేవుడు ఒక దారి అనేది మూస్తే ఇంకొకటి ఆటోమేటిక్గా చూపించడం అయితే జరుగుతుంది. మన ప్రవర్తన మనం ఇతరులకు కీడు చేయనంత వరకు మనల్ని మన చుట్టూ ఉన్న ఏంజిల్స్ ప్రొటెక్ట్ అనేది, మన యొక్క పితృదేవతల యొక్క ప్రొటెక్షన్ మంచిగా జరుగుతుంది. మనకు ఆఖరి క్షణం వరకు మనం పోరాడితే 100% విజయం అయితే సాధించడం అనేది జరుగుతుంది. మంచి వాళ్ళకి ఎక్కువ అయితే కష్టాలు వస్తాయండి, చెడ్డ వాళ్ళకి ఎలాంటివి రావు. ఎందుకంటే అవి
పరీక్షలో నెగ్గే వాళ్ళకే పోటీలో నెగ్గే వాళ్ళకే పరీక్షలు ఎక్కువగా ఉంటాయి. ఓడిపోయే వాళ్ళకి ఎక్కువగా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. వారికి పెద్దగా కష్టాలు కూడా ఉండవండి. విజయం సాధించేది కూడా ఎక్కువగా కష్టపడ్డ వాళ్ళే విజయం అయితే సాధిస్తారు. ఎందుకంటే ఓడిపోయే వాళ్ళు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టరు. మధ్యలో అవాంతరాలు కలగగానే బ్యాక్ స్టెప్ వేయడం అనేది జరుగుతుంది. దానికి వాళ్ళు పెద్దగా ఎఫర్ట్స్ పెట్టలేదు. వాళ్ళు ఆ ప్రయత్నం అనేది కూడా చేయరు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళు అనుకున్న గోల్ అయితే రీచ్ కావడం అయితే జరుగుతుంది. మీరు అనుకోవచ్చు, మేము ఎంతోమంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, మాకెందుకు ఎన్ని కష్టాలు వచ్చాయని అనుకుంటారు. కానీ అవి మోసే వారికి, భరించే వారికే రావడం అయితే జరుగుతుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్లో సక్సెస్ కావడం అయితే జరుగుతుందండి. మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఏ కష్టాలు కలకాలం అయితే ఉండయి. ముళ్ళదారి దాటితేనే పూలదారి అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు మీ లైఫ్లో అనుకున్నట్టుగా జరుగుతాయి. మీకంటూ మంచి రోజులు అయితే వస్తాయి. పాజిటివిటీని మేనిఫెస్ట్ చేయండి. ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ తోటి ఉండండి. హై ఎనర్జీలో ఉండండి. పోయింది ఏది మీది కాదు, మిగిలిందే మీది. అది వస్తువు అయినా, పర్సన్ అయినా, ఏదైనా మీ లైఫ్లో మీది అని రాసిపెట్టి ఉంటే ఆ భూప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ అది మిమ్మల్ని అయితే చేరుకుంటుంది. పాజిటివిటీ తోటి ఉంటండి. ఇందులో 30-40% మీకు రెజనేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి. కానివి లీవ్ చేయండి. వేరే వాళ్ళకి రెజనేట్ కావడం అయితే జరుగుతుంది. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.